హాయ్ ఆల్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో నేను ఏం వండుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు కనుకైతే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే రైస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను, కడిగి పెడుతున్నాను అనమాట. సో గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేద్దాం. సో ఒక కప్పు కందిపప్పు అయితే నానబెట్టుకుందాం. నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో కందిపప్పు సో ఇవేంటంటే టేస్ట్ బాగుంటుంది నానబెట్టడం వల్ల. అట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు అనమాట. సో హెల్త్ టిప్ అనమాట. దీన్ని మంచిగా వాష్ చేసేసుకుందాం. అవును, ఇంతకి నేను ఏం వండుతున్నానో చెప్పలేదు కదా మీకు. సో టమాటో పప్పు విత్ క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేమో క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, మహేమో వంకాయ ఫ్రై చేయమంటున్నారు. సో చూడాలి ఏది చేస్తాను అని చెప్పి. ఇప్పుడైతే ఇక సో వంకాయ అండ్ క్యాప్సికమ్. సో సో వంకాయ అయితే లోపల పెట్టేస్తున్నా. ఇదేంటంటే క్యాప్సికమ్ రీసెంట్ టైమ్స్లో సింగర్ సునీత గారు చేశారనమాట. సో నేను అది చూసాను, నాకు బాగా నచ్చింది. సో అలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో మీరే చేసేయండి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాం. ఓకే, ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని క్లీన్ చేసుకున్నాం. సో వచ్చి 1/2 kg క్యాప్సికమ్ అనమాట. ఈ ఫ్రైకి ఏంటంటే చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సో ఫస్ట్ ఇవైతే కట్ క్లీన్ చేసుకుందాం. సో వీటిని ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటిని ఇలా హాఫ్, ఇలా 2 హాఫ్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి అంత కారం ఏమి ఉండవు, చిన్నయ్య కాబట్టి. సో తీసేయాలనిపిస్తే తీసేయచ్చు, నేనైతే తీయట్లేదు. ఇలా ఇవి చాలు, ఎక్కువైపోతాయి మళ్ళీ. సో ఈవినింగ్ వరకే కాబట్టి ఇవైతే ఎనఫ్ అనమాట. సో ఇవేంటంటే మంచిగా వీటిని ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అనమాట. సో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు కొంచెం శనగపిండి అయితే
వేస్తున్నాను. ఇది జల్లిస్తున్నాను అనమాట. ఇది ఒక 200 గ్రామ్స్ అలా ఉంటుంది. దీన్ని మంచిగా సో అలా మంచిగా పట్టుకోవాలన్నమాట. సో ఇదైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది మనకి. సో ఇంకా ఇక్కడ మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అంతా సాల్ట్, కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఫైనల్గా కొంచెం ఆయిల్. సో దీన్ని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా. సో ఈ స్టఫింగ్ అనేది మనం క్యాప్సికంలో ఫిల్ చేసేసుకోవాలి. సో అది చూపిస్తాను మీకు. సో ఇలా ఉంది కదా. సో దీన్ని ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ఇలా మంచిగా ప్రెస్ చేస్తే మనకి ఇది ఇందులో ఫిల్ అయిపోతుంది. సో మళ్ళీ ఇలా ఇలా. సో అన్నీ కూడా అలా ఫిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా అయితే ఫిల్ చేసేసుకోవాలి. సో అయిపోయింది స్టఫింగ్ మొత్తం. ఇలా 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 ఉందన్నమాట. సో వీటికి ఇప్పుడు మనం ప్యాన్ వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట. సో సరిపోతుంది ఆయిల్. సో ఇది హీట్ అయిన తర్వాత మనం ఇంకా క్యాప్సికం అయితే అందులో వేసేద్దాము. సో హీట్ అయింది లైట్గా. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవైతే ఇలా ఇలా అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత మిగతా వేసుకున్నాం. ఇప్పుడు ఇదేంటంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలన్నమాట. కుక్ చేద్దాం. మూత పెట్టేసి 5 minutes తర్వాత చూద్దాం. సో చూద్దాం ఎలా ఉందని. ఫ్రై అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే శనగపిండి. సో ఇంకొక 5 minutes అలా ఫ్రై చేద్దాం.
సో ఆన్ చేద్దాము. ఓకే, ఇది అయిపోయినట్టే. ఇవి తీసేసి నెక్స్ట్ ఇవి తీద్దాము. తీసేసి అవి వేరే. సో ఫస్ట్ టైం కదా, నాకు ఎందుకో సగం సగమే అనిపించింది. అంటే వచ్చిందో రాలేదో. సో తిన్నాక టేస్ట్ తెలుస్తుంది అనమాట, నిజంగా వచ్చిందో రాలేదని. సింగర్ సునీత గారు చేసింది ఎలా ఉందో నేను మీకు పక్కన యాడ్ చేస్తాను, చూడండి అది ఎలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పి. ఇదంతా ఇలా ఉన్నాయి. సో ఇలా వచ్చిందనమాట మన క్యాప్సికమ్ ఫ్రై, సింగర్ సునీత గారు చేసింది. మీకు క్లియర్గా చూపిస్తాను నేను. సో హియర్ వి గో, క్యాప్సికమ్ ఫ్రై. సో దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కాకపోతే సింగర్ సునీత గారు చేశారని చెప్పి ట్రై చేశాను అనమాట. ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ అని చెప్పి తిన్న తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయి అనేది, ఓకేనా? సో ఇంకా మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ పప్పు చూసారా ఎంత మంచిగా నానిందో, చూపిస్తా. సో చాలా బాగా నానింది. సో దీన్ని ఇంకా మనము కుక్కర్లో వేసేసి పప్పు ప్రాసెస్ అయితే చేద్దాము. సింపుల్ పప్పే కదా, టమాటో పప్పు. సో ఫస్ట్ అయితే కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇందులో వాటర్ పోసేసుకుంటున్నాను. అయితే వాటర్ పోసేసుకున్నాను కదా, ఇందులోనే ఇప్పుడు మనము టమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 3 టమాటోస్ మీడియం సైజ్వి యాడ్ చేస్తాను. 3 చాలా అనమాట. సో ఇలా కట్ చేసేసుకొని మంచిగా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఒకటి. సో ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఒక స్పూను కారం. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ ఒక 2 స్పూన్స్, ఎందుకంటే సాల్ట్ ఎక్కువే పడుతుంది పప్పులో, అందుకని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. అంతే. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి లాస్ట్లో. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే విజిల్ అదే వాటర్ అనేవి పైనకి రావన్నమాట. సో అంతే. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పోపులో వేస్తాను కాబట్టి కరివేపాకు అయితే యాడ్ చేయట్లేదు. ఇంక ఇప్పుడు మంచిగా క్యాప్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్స్ అలా వస్తే మన పప్పు అయితే ఉడికిపోతుంది అనమాట. 4 విజిల్స్ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఈ శారీ వచ్చి నేను మేడ్చల్లో కొత్తగా సిఎంఆర్ ఓపెన్ అయిందనమాట. సో సిఎంఆర్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే. సో చాలా బాగుంది, చూసారా ఫ్లవర్స్. దీని మీదకి బ్లౌజ్ గ్రీన్ కలర్, ఈ కలర్ ఇచ్చారు, బట్ నేను వైట్తో పేరప్ చేశాను అనమాట. సో ఓపెనింగ్ కాబట్టి చాలా ఆఫర్ ప్రైజెస్లో ఇచ్చారు ఈ శారీ నాకు. సో చెప్పేస్తా లేట్ లేకుండా. సో దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ అనమాట. సో 249కి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.
పప్పు అయితే ఉడికిపోయింది. సో దీన్ని ఇంకా దించేసి మనం పోపు అయితే వేసేద్దాం. నవ్వరాదే. హాయ్ 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 ఫ్రెండ్స్. హాయ్ చిన్నోడా. హాయ్ అమ్మ. కమ్ కమ్ కమ్. సో ఇక్కడ మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా పోపు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాము. బాగా హీట్ అయింది. సో జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 or 3 ఎండుమిర్చి వేసుకోవాలి. 3 వేస్తున్నాను నేను. సో ఒకసారి అలా ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కమ్ జాన్, కమ్ హియర్. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ ఆప్షనల్. వేస్ట్ అయిందంటే కొంచెం డైజెషన్కి బాగుంటుంది అన్నమాట. ఇందులోనే మనం ఒక 4 or 5 ఎల్లిపాయలు వేసుకున్నాం. సో ఎల్లిపాయలు అవి కొంచెం ఫ్రై అయితే సో మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పప్పు ఉడికింది కదా మంచిగా, దాన్ని స్మాష్ చేసుకున్నాము. సో మెత్తగా ఉడికిపోయింది. ఇదేంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ ఇందులో పసుపు వేసాం కదా మనం, ఇంకా పసుపు అయితే ఏం అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా ఈ పప్పు అనేది అందులో వేసేసుకోవడమే. అంతే. ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ అయిందా లేదా అని చూసి వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాలి. సాల్ట్ ఓకే అయితే ఓకే అన్నమాట. మనకైతే సాల్ట్ సరిపోయింది. ఇంకా వాటర్ అవసరం లేదు, కొంచెం చిక్కగానే ఉండాలి పప్పు. సో ఇది కొంచెం క్యాప్ పెట్టేద్దాం, అంటే మూత పెట్టేద్దాము. కొంచెం ఒక 5 minutes అలా ఉడకనిద్దాం. సో ఫైనల్గా టమాటో పప్పు ఈజ్ రెడీ. ఇష్టమైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేస్తా, కాకపోతే ఏంటంటే ఆ స్మెల్ అనేది ఎబికి పడట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా నేను స్కిప్ చేసేసాను కొత్తిమీర. ఓన్లీ నాన్ వెజ్లో మాత్రమే కొత్తిమీర వేస్తాను అనమాట. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతే.
ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. సో దిస్ ఈస్ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాన్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. ఇక్కడ బాయ్ కొట్టదు డాడీ. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ఓకే, బాయ్ బాయ్. సీ విత్ అనదర్ వీడియో.